మీరు తప్పకుండా ఎన్టీఆర్ గారికి పాట రాయాలి, అది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, నేను స్టూడెంట్ నంబర్ 1 నుంచి చూస్తూ ఉన్నాను. ఈ ఎనర్జీ పెరగడమే కానీ అసలు తగ్గడం అనేది జరగదు. ఒక్కొక్కళ్ళని కదిపితే అమ్మ తోడు, డైలాగులు మామూలుగా ఇరగదీయరు. అసలు ఎవరిని డైలాగ్ అడగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. రుక్మిణి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి, వెరీ హార్టీ వెల్కమ్. అసలు ఏంటో మీరు నేను ఎంత అందంగా ఉన్నాము అసలు ఈరోజు. కూర్చోండి, యూత్ కదా అలాగే ఉంటుంది, కూర్చోండి. ఇక్కడ ఫ్యాన్స్లో డైలాగ్ చెప్పే ఫ్యాన్ ఎవరు? ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. నేను కదిపితే మొత్తం ఉండేటువంటి వాళ్ళల్లో మినిమం నాకు ఒక 2000 మంది అయినా దొరుకుతారు డైలాగ్స్ చెప్పడానికి అని. సార్ చెప్పండి, మీ పేరేంటి? ఆయన ఎందుకు మీరు వెనక్కి లాగుతున్నారు? వదిలేయండి. ఓకే చెప్పండి, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు ఏ డైలాగ్ చెప్పబోతున్నారు? అటు తిరగండి. ఎస్, ఇప్పుడు ఇది ఎన్టీఆర్ గారు చూస్తున్నారు డైరెక్ట్గా, చెప్పండి. ఏమంటివి జాతి నెపమున సూతసుతునకు అర్హత లేదందువా. ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తన పతి ప్రాణం దక్కించుకున్న సతీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షంగా గావించి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే మానవ జాతి. నేడు మీరు జాతి అని మమ్ము అవహేళన చేయుడియా. ఎంత మాట, ఎంత అవివేకం, ఎంత కుసంస్కారము. అందరికీ వచ్చే డైలాగ్ మొత్తం కదిపితే నేను చెప్పేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్.